హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ టాపిక్లో లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా అనే క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఈరోజు మనము వీడియో అనేది చేయబోతున్నాం. సో ఇవి జనరల్ ప్రెడిక్షన్స్ మాత్రమే, జస్ట్ ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకే, రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద రీడింగ్ ఫస్ట్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. లవ్ మ్యారేజ్ అవుతుందా ఆర్ ఎల్స్ అరేంజ్ మ్యారేజ్ అవుతుందా? థ్యాంక్ యూ గుడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ టాపిక్ మీద కరెక్ట్ రీడింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ గుడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గుడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గుడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, God. Thank you, universe. సో ఇక్కడ వరకు చూద్దాము. ఫస్ట్ కార్డ్ వచ్చేసి 5 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ కప్స్, ది వరల్డ్. One more card please. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please give me the correct readings. Okay, 7 of pentacles, bottom of the deck, knight of cups. సో బాటమ్ ఆఫ్ ది డెక్ చెప్తుంది ఏంటి అంటే మీకు డెఫినెట్గా అరేంజ్ మ్యారేజ్ అయితే అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి మీకు. ఓకే, సో చాలా కాలం నుంచి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అవ్వే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఫర్దర్గా ఈ యొక్క మ్యారేజ్ కూడా మీకు ఒక ప్యాషనేట్గా మారుతుంది. ఓకే, సో ఇంట్యూషన్గా ఇద్దరు కూడా ఒకటవుతారు. ఓకే, సో ఈ కార్మిక్ పార్ట్నర్ మీకు, కార్మిక్ అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ద్వారానే మీకు మీ లైఫ్ పార్ట్నర్గా వస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే ఎర్లియర్గా చూసుకున్నట్టయితే చాలా వార్స్ స్ట్రగుల్స్ అయితే జరిగినాయి అన్నమాట. ఓకే, సో మేబీ మ్యారేజెస్ ఎక్కువగా రావటం, సో వాటికి తగ్గట్టు మాటలు, ఫైటింగ్స్ ఇవన్నీ కూడా జరిగాయి ఎర్లియర్గా. అండ్ ఇప్పుడు చూసినట్టయితే డెఫినెట్గా మీ యొక్క వెయిట్కి ఒక మంచి లైఫ్ టర్నింగ్ అనేది రాబోతుంది. ఓకే, సో మీ యొక్క మ్యారేజ్లో డెఫినెట్గా అరేంజ్ మ్యారేజ్ అయితే అవుతుంది. ఓకే, సో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి, మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. పార్ట్నర్ నాకు కరెక్టా రాంగా అనేసి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ అది కూడా మీరు క్లారిటీ తెచ్చుకుంటారు. ఓకే, సో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక క్లారిటీ అనేది తెచ్చుకొని తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు ఫ్యూచర్లో. ఓకే, సో ఇది ఓవరాల్గా రీడింగ్. ఓకే, ఇప్పుడు గాడ్ గైడెన్స్ చూద్దాము. ఓకే, ఇక్కడ క్లారిటీ అయితే వచ్చింది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది అనేసి. ఓకే, సో టీచర్ లెర్నింగ్ అ న్యూ పాత్. సో డెఫినెట్గా మీకు ఒక కొత్త పాత్ అయితే ఏర్పడుతుంది మీ యొక్క అరేంజ్ మ్యారేజ్లో. యువర్ ఎటర్నల్ స్పిరిట్, హయ్యర్ సెల్ఫ్, సాక్రెడ్ ఇంట్యూషన్. సో డెఫినెట్గా మీకు థర్డ్ ఐ చక్ర అనేది చాలా బాగా హీల్ అవుతుంది. సో మీ యొక్క ఇంట్యూషన్ కూడా హీల్ అవ్వాలి ఇంకా కొంచెం. సో అది డెఫినెట్గా హీల్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, సో మీ యొక్క మ్యారేజ్ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్యూచర్లో, డోంట్ వరీ.
కరెంట్స్ ఆఫ్ ఎమోషన్స్, అన్‌కంట్రోల్ ఫీలింగ్స్. సో, ఫర్దర్‌గా వెళ్తూ ఉన్నప్పుడు మీ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటదనమాట. ఓకే. సో, ఫ్యూచర్‌లో అయితే చాలా బాగుంది. అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా మీ యొక్క బాండింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఓకే. సో, గాడ్ యొక్క మెసేజెస్ చూద్దాం. గాడ్ మెసేజెస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో, మీకు అరేంజ్ మ్యారేజే అవుతుంది. ఓకే. ఇక్కడ లవ్ మ్యారేజ్ అయితే కనపడలేదన్నమాట. అరేంజ్ మ్యారేజ్లో చాలా విక్టరీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అన్ని స్ట్రగుల్స్, అన్ని వార్స్ జరిగినా కూడా మీ యొక్క అరేంజ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా అచీవ్ అవుతుంది. ఓకే. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. సో, ఇప్పటివరకు మీకు మ్యాచెస్ రాలేదు అనేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టఫ్ సైకిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎర్లియర్గా మీకు పరీక్షలు అనమాట. సో, ఇప్పుడు టైం అయిందనమాట. ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. ఓకే. నెక్స్ట్, బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. సో, మీకు ఏదన్నా మ్యారేజ్ ఇష్టమైతే డెఫినెట్గా మీరు దాని పట్ల యాక్షన్ అనేది తీసుకోండి. ఓకే. సో, జస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సో, డెఫినెట్గా లక్ అనేది మీ వైపు ఉంది. శ్రీకృష్ణ ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. ఈ అరేంజ్ మ్యారేజ్లో వీళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. శ్రీకృష్ణ మెసేజెస్లో మెసేజెస్ ఇవ్వండి. అరేంజ్ మ్యారేజ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. సో, ఏ మ్యారేజ్ లైఫ్లో అయినా సరే అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో, మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే ముందుకి. ఓకే. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే. మోడెస్ట్, ఇండిఫరెంట్. సో, డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఓకే. డోంట్ వరీ, శ్రీకృష్ణ కూడా మీకు మంచి మెసేజెస్ ఇచ్చారు. మీకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. బట్ మీకు మధ్యలో ఛాలెంజెస్ ఉంటాయి చాలా. సో, అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకుంటూ దాటుతారనమాట. ఓకే. సో, అది శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజ్ ఇక్కడ. ఓకే. సో, ఈరోజుకి వీడియో అయితే మీకు ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా ఇది అరేంజ్ మ్యారేజ్ అయితే అవుతుంది మీకు. ఓకే. రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే. సో, ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.